హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించి మరి ఫిబ్రవరిలో 20 తర్వాత నోటిఫికేషన్ వస్తుందని గత కొంతకాలంగా మరి కలెక్టర్ల శిక్షణ శిబిరాలు కావచ్చు, అలాగే మరి ఆర్ఓలకు ట్రైనింగ్ సంబంధించి అన్ని ప్రాసెస్ జరుగుతుండగానే మరి రాష్ట్ర ప్రభుత్వం మన గతంలో చెప్పుకున్నాం, ఇవన్నీ ట్రైనింగ్ ఎలా జరిగినా రాష్ట్ర ప్రభుత్వం మేరకే అంతిమ నిర్ణయం ఉంటుందని మరి వారు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే ప్రజెంట్ మరి బీసీ సంబంధించి అలాగే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి కావచ్చు, మిగతా అంశాలు చట్టసభల్లో తేలిన తర్వాతే రిజర్వేషన్ సంబంధించి మా రాష్ట్ర అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేసి దీనికి సంబంధించిన గెజిట్ ప్రకారం మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పంపిన తర్వాతనే స్థానిక సంస్థలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మరి దీంతో మరి ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయా, మరి స్థానిక సంస్థలు వాయిదా పడడంతో మరి ఫిబ్రవరిలో అయితే ఎలక్షన్ కూడా ఉంది. మరి వీటన్నిటిపైన ఒకసారి మనం చూస్తే ముఖ్యంగా మరి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఫిబ్రవరిలో మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికల కూడా ఉంది, మార్చి 4 వరకు ఎన్నికల కూడా ఉండడం వల్ల మార్చి 4 వరకు అయితే ఎలాంటి నోటిఫికేషన్ రావడానికి వీల్లేదు కొత్త ఉద్యోగాలకు సంబంధించి. మరి అలాగే ఫిబ్రవరిలో లేదా మార్చి ఫస్ట్ వీక్లో స్థానిక సంస్థలు వస్తే మార్చిలో కూడా అవకాశం లేదని మన గతంలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్న అవకాశాల మేరకు అయితే మరి ఏప్రిల్, మే, జూన్ అంటున్నారు ప్రభుత్వం. స్థానిక అంటే ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ఇంతవరకు అయితే అధికారికంగా ప్రభుత్వం డిక్లేర్ చేయలేదు, వాయిదా వేస్తున్నామని. అనఫీషియల్గా అయితే మేము ఇట్లా అసెంబ్లీలో మరొకసారి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపుతాం, ఆలోపు స్థానిక సంస్థలు పెట్టడానికి అవకాశం లేదని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే, అంటే ప్రస్తుతం ఉన్న వార్తల ప్రకారం అయితే మరి మే, జూన్ అని వార్తలు వస్తున్నప్పటికీ మరి ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ ఉన్నా లేకున్నా మన గతంలోనే టీజీపీ ఎస్పీఎస్సీ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ సంబంధించి అంటే స్థానిక సంస్థలు వార్తలు రాకముందుకే ఆల్రెడీ మే తర్వాత నోటిఫికేషన్ ప్రకటించారు. డిఎస్సి కూడా మనం గతంలో కమిషన్ ఆడితే ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాతే అన్నారు. సో దాన్ని బట్టి మనం మార్చి 4 వరకు అయితే ఎలాంటి నోటిఫికేషన్ రావడానికి అవకాశం లేదు. ఇక ఒక మార్చి నెల వెయిట్ చేస్తే మరి ఏప్రిల్, మే నెలలో స్థానిక సంస్థలు ఉన్నా లేకున్నా మరి ఉద్యోగం సంబంధించి ఈ జాబ్ సంబంధించి ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం ఏప్రిల్ తర్వాతనే కసరత్తు మొదలుపెట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. మరి ఆల్రెడీ ఇక్కడ కూడా రాయడం జరిగింది, వర్గీకరణకు చట్టం చేద్దాం, జీవో కంటే చట్టమే మేలు, అప్పుడే ఆయా వర్గాలకు రక్షణ, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు రాష్ట్ర ప్రభుత్వ యోచన ఇవ్వడం జరిగింది. మరి మళ్ళీ ఫర్దర్గా న్యాయ చిక్కులు రాకుండా ఉండడానికి మరి చట్టబద్ధ కల్పించినప్పుడే ఆయా కులాలకు కేటాయించిన రిజర్వేషన్లో అమల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తుంది. ఇలా అయితేనే విద్యా ఉద్యోగ అవకాశాల కోసం కేటాయించిన రోస్టర్ పాయింట్ల వారీగా అమలుకు సమస్య ఉండదని అంచనా వేస్తుంది. వర్గీకరణ చట్టంలో ఏమైనా లోపాలు ఉన్నాయని, మార్పులు అవసరమని ఏమైనా కోర్టులను ఆశ్రయిస్తే వాటిపైన శాసనసభ మండలి చర్చించి చట్టంలో సవరణ చేసేందుకు వీలుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికి మరి అలాగే బీసీ సంబంధించి రిజర్వేషన్ అంశాలు కూడా ఒకసారి మనం విద్య సంబంధించి ఉద్యోగాలు కూడా మరి బీసీ రిజర్వేషన్పై 2 బిల్లులు, స్థానిక రిజర్వేషన్లు ఒకటి, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ మరొకటి అసెంబ్లీలో పెట్టే యోచన సర్కార్ అని ఇవ్వడం జరిగింది. మొత్తానికి మరి విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ కూడా పెంపుదలపై రాష్ట్ర ప్రభుత్వం మరి కమిషన్ నివేదిక అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. ఆ రంగాల్లో వారికి రిజర్వేషన్ పెంచాలంటే దాని ప్రతిపాదిక ఏంటనే విషయంపై కమిషన్ నివేదిక అవసరం అవుతుంది. అంటే ఎస్టీ రిజర్వేషన్ మరి 1, 2, 3 రిజర్వేషన్ ప్రకారం అంటే కేటగిరీ వారీగా వర్గీకరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ఇవ్వగానే ఇక్కడ అమలు చేసుకోవచ్చు రోస్టర్. కానీ మరి బీసీ రిజర్వేషన్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. మరి 42% రిజర్వేషన్ సంబంధించి మరి పార్లమెంట్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి మరి సెంట్రల్ పంపితే అక్కడ పెండింగ్ ఉండే అవకాశం అయితే కొన్ని రోజులు, అంటే అంత త్వరగానైతే అక్కడ తేలదు. మొత్తానికి రిజర్వేషన్ సంబంధించి ఇలా ఉంది. ఇక మరి ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా మనకి ఏప్రిల్ తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మొత్తానికి ఇంకొక 1 మంత్, ఏదేమైనా 1 మంత్ తర్వాత మాత్రం అది అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ పైన క్లారిటీ వస్తుంది. మరి ఇది సంబంధించిన న్యూస్ కూడా రాబోయే 1-2 రోజులు పత్రికల్లో ఉద్యోగ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి రాబోతున్నాయి. అంటే ఈ స్థానిక సంస్థలు ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి అంశాలు రాబోయే 1-2 రోజుల్లో వివిధ వార్తాపత్రికలు రానున్నాయి. ఎడ్సెట్ నిర్వహణ సంబంధించి మరి మార్చి 15 ఎడ్సెట్ సంబంధించిన నోటిఫికేషన్, అదే నెల 12 నుంచి 13 మే 13 ఆన్లైన్ దరఖాస్తులు, జూన్ 1 ఎగ్జామ్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక మరి మార్చి 3 తర్వాత గ్రూప్ 1 ఫలితాలు, మెరిట్ జాబితాపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు అని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మార్చి 4 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికి మార్చి 3 ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపుల నేపథ్యంలో లెక్కింపు పూర్తయిన తర్వాతనే మరి గ్రూప్ 1 ఫలితాలు ఇవ్వాలని యోచన ఉన్నట్టు ఇట్లా భావిస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికి మరి ఇది అప్డేట్. సో మిగతా ఏం అప్డేట్స్ వెంటనే అందజేయడం జరుగుతుంది. మొత్తానికైతే మన అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా టెట్ సో ఫలితాలు పూర్తయిన తర్వాత, అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత అభ్యర్థులు అందరూ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు. ఖచ్చితంగా అదే ప్రిపరేషన్ ఉంటేనే ఎక్కువైతే కాంపిటీషన్ మన గతంలో చెప్పడం జరిగింది. గతంలో
ఎక్కడైతే కాంపిటీషన్ ఎక్కువ ఉందో ఖచ్చితంగా మరోసారి కూడా అదే జిల్లాలో కాంపిటీషన్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ అభ్యర్థులు ఖచ్చితంగా ప్రిపరేషన్ కావాల్సిందే. సో, ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థాంక్ యూ.